మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా చందమామ కథ ఒకటి చెప్తారు? చెప్దాం. ఏం చెప్దాము? లంకిబిందెల కథ చెప్తాను జయ. ఓకే. అయితే లంకిబిందెలు బోల్డ్ అని చెప్పుకున్నాం మనం అబ్బా, నా కూతురికి భలే ఇంట్రెస్ట్ అండి. కదా. ఆ. నాకు కూడా లంకిబిందెలు అనగానే అవి ఎలా ఉంటాయి, అందులో ఏముంటాయి, చిన్నప్పుడు చాలా ఆలోచించేవాళ్ళు. అయితే లంకిబిందెలు దొరికాయి అనుకో మనకి, ఆ, ఎవ్వరికి తెలియకుండా దాన్ని దాచిపెట్టడం ఎలా? అది కూడా ఆలోచిస్తారా? మరి అది ఒక పాయింట్ కదా. పాయింట్ ఏంటండి? చిన్నప్పుడు అదే ఆలోచించేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం కదా. సినిమాల్లో లంకిబిందెలు దొరికిన తర్వాత లంకిబిందెల్ని ఆనుకుని పాములు ఉంటాయి, సర్పాలు అవునా? కాపలా కాస్తాయి. ఒకటి. రెండోది, లంకెమిందలకి కాపలాగా భూతాలు పిశాచాలు ఉంటాయి. ఓకే. అలా చెప్పేవాళ్ళు కథల్లో. కాదు రమ్మగారు, చిన్నప్పుడు ఎవరి దగ్గరైనా ఇట్లా ఎవరి పొలంలో అయినా పడినాయి చూసారు, అట్లాంటిది ఎప్పుడైనా విన్నారా మీరు? మా ఊళ్ళల్లో అంత సీన్ లేదు. పురాతనమైన ఇళ్లలో అలా దొరుకుతాయని ఆ లంకె బిందెల్ని ఆసరా చేసుకుని పాములు పిశాచాలు లేదా భూతాలని కాపలా పెడతారని అలా చెప్పుకునే వాళ్ళు చేయ. అలాంటి మాటలు ఉండేవి, చెప్పటమే. అవన్నీ కథల్లోనే, నేనైతే చూడలేదు. కాదండి, పొలంలో కూడా దొరుకుతాయి అంటారు కదా. మా పొలాల్లో కూడా. మా పొలాలన్నీ తవ్వుతున్న పొలాలు. ఇప్పుడు ఎవ్వరూ తవ్వని, కొన్ని సంవత్సరాలుగా ఎవరూ తవ్వని పొలాలు ఏమైనా ఉంటే అందులో దొరకచ్చు. ప్రతి ఏటా తవ్వే పొలాల్లో ఎక్కడి నుంచి వచ్చేస్తాయి సడన్ గాను? అలా రావు కదా. నిన్నో మొన్న ఎవరన్నా దొంగతనంగా చుట్టుపక్కల ఎవరి దగ్గర విన్నారా అంటున్నా. ఓకే. పాత కథలు కథలు వింటమే తప్ప అదేలేండి, నిజ సంఘటనలు నిజ జీవితంలో జరిగినట్టుగా నాకు కూడా తెలియదు. లంక బిందెలు అంటే రెండేనా? జోడు బిందెలు లంకె ఒకదానికొకటి కట్టేసి ఉంటాయని, గొలుసులతో ఉంటాయని, ఆ గొలుసులు కూడా వెండివేనని, తాడుతో కడితే తాడు కొన్నాళ్ళకి పాడైపోతుంది, నేలలో పెట్టేసాయి. అలా ఏమిటో పిచ్చి పిచ్చిగా వింటుండేవాళ్ళు చిన్నప్పుడు కథలు. మరీను ఇంకా ఇప్పుడు మేము విన్న కథలు చాలా, నేను ఇప్పటిదాకా చెప్పలేదు. మీరు విన్నావా? మరీ అభూత కల్పనలాగా ఉంటాయి కదా అని చెప్పట్లేదు. కొన్ని కథలు అయితే భలే విచిత్రమైన కథలు. ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుందా? అప్పుడు మేము నమ్మేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఎవరు నమ్ముతారు? నిజమేనండి. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే పిచ్చి కథలు చెప్తున్నారని పోట్లాడతారు. కథని కథలాగా తీసుకోలేము, కష్టమే. ఏదో కొంచెం కాస్త జీవితానికి దగ్గరగా ఉండాలి. ఈ లంకబిందెల కథ ఒకటి చెప్తాను. చెప్పండి. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. ఈ రైతుకి పాపం అసలు ఏమీ లేదు, బాగా బక్క రైతు. అయితే ఆ ఊరి జమీందారు గారు వీడి మీద జాలిపడి బంజరు పొలాలు వాళ్ళకి చాలా ఉంటాయి కదా, ఏవో అసలు వాడనివి, అందులో ఒక అరెకరం చెక్కని ఈ రైతుకి ఇచ్చారు. ఇచ్చి, ఎవరైతే అవ్వుకుని నువ్వు దున్నుకొని పండించుకోరా, నాకేమి ఇవ్వద్దు, నువ్వు బతుకు అంతే. ఈ అరెకరం మా తాత నాకు ఇచ్చాడు, నేను నీకు ఇచ్చాను అనుకో అంతేనన్నాడు. ఊళ్ళో వాళ్ళంతా ఓహో అన్నారు. మన రైతు కూడా సంతోషించి, సరే ఎవరో స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక అది తెచ్చుకున్నాడు, నాగలు తెచ్చుకుని ఓ జత ఎడ్లు బాకి అందరిని అడిగి, అంటే జమీందారు గారు పొలం ఇచ్చి వాడిని బతకమంటే మనం ఎడ్లన్నా ఇవ్వకపోతే ఎట్లానే ఊళ్ళో జనాలు ఇచ్చారనమాట. దీన్ని తవ్వాడు. తవ్వుతుంటే మీద నాగలు పెట్టి దున్నేసరికి అలా ఓ రోజంతా దున్నాడు. రెండో రోజుకి ఈ అరకకి నాగలి కొర్రుకి ఏదో పట్టుకుంది. తీరా చూస్తే అతను అదంతా తవ్వేసరికల్లా 2 బిందెలు బయటపడ్డాయి, దాని నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఆశ్చర్యపడి, అయ్యే బాబోయ్, ఏనాటితో ఇది జమీందారు గారి పొలం కదా, ఇప్పుడు గనక బయటకు వచ్చిందా జమీందారు ఒప్పుకుంటాడా? తీసేసుకుంటాడు. నిజానికి ఈ ముక్క మనకిచ్చింది, నాకు గనక ఇవ్వకపోతే ఇలాగే బంజరుగా పడి ఉండేది, కాబట్టి ఇది నాదే, ఇది నేనే ఉంచుకోవాలి. ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడు. లేకపోతే లేవట్ల, బిందెలు మహాబరువుగా ఉన్నాయి. రెండో మనిషి కావాలి. ఈయన దగ్గర ఎడ్లు ఉన్నాయి కానీ బండి లేదు. ఓహోహో. బండి మీద పెట్టి తీసుకెళ్తే అందరూ చూడరు. చీకటి మాటన ఎవరి బండి తీసుకొస్తాను, ఏ మనిషిని తెచ్చినా వాడికి వాటా ఇవ్వాలి, లేదా జమీందారికి తెలిసిపోతుంది. అందుకని పెళ్ళాన్ని తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ ఇతని భార్య వెర్రిబాగులది, అమాయకురాలు. కరెక్ట్ పదం అదే, వెర్రిబాగులతనం అంటే అమాయకత్వాన్ని అయ్యో పాపం అమాయకురాలు అని అనుకోవడానికి వీల్లేదు, వెరితనం అనమాట. ఇది చెప్పచ్చు చెప్పకూడదు అవి దానికి తెలియవు. అందుకని ఏమనుకున్నాడు, భార్య ఎవరికైనా చెప్పినా ప్రమాదం లేకుండా ఉండాలి. బాగా ఆలోచించాడు. సరే ఏం చేశాడు, ఆ బిందెల్ని అక్కడే కప్పెట్టేసి నాగలి అరక తీసుకొచ్చి, నాగలి తీసుకొచ్చుకున్నాడుగా, నాగల్ని తర్వాత ఎడ్లని తీసుకొచ్చి ఆ స్నేహితుడు ఎవడైతే తనకు తవ్వడానికి ఇచ్చాడో దున్నుకోవడానికి వాళ్ళకి అప్పచెప్పాడు. బాగా చీకటి పడ్డాక ఏం చేశాడు, వెళ్తూ డబ్బులు దగ్గరున్న సంతలో కాసిన చేపలు ఓ కోడి కొన్నాడు. కోడిని ఏం చేశాడు, చెరువు దగ్గర వల వేసుకుంటున్నారు రోజు వాళ్ళు,
వలేస్తారు చేపలు పడ్డానికి. చెరువులో ఓ పక్కన వల కట్టి పెడితే ఆ వల ఇంకా ప్రయత్నం ఏముండదు. సాయంత్రానికి ఓ 2-3 చేపలు పడ్డాయి అనుకో అవి వండుకు తింటారనమాట. ఓకే. ఆ కోడిని చేపలు కొన్నాడుగా, కోడినేమో ఏం చేశాడు, ఆ వలలో కూర్చోబెట్టాడు. మాట్లాడకుండా వినాలి. కోడిని వలలో కూర్చోబెట్టాడు. అక్కడి నుంచి వెనకాల దొడ్లో తమ ఇంటికి వెనకాల భాగంలో ఉచ్చులు పెడతారు. ఏంటంటే పక్షులు అవి వాళ్తే ఏదైనా పక్షి అందులో పడింది అనుకో పిట్ట మాంసం తినటం కోసం. ఓకే. ఆ రోజుల్లో పేదవాళ్ళు వాళ్ళు బతకటా అన్నం తినాలి, కూర కావాలి కదా, ఆధారు పాపం. అందుకని ఆ ఉచ్చుల్లో ఏం చేశాడు, ఈ చేపల్ని ఇరికిచ్చాడు. కొనుక్కొచ్చిన చేపల్ని ఇరికిచ్చి మెల్లిగా భార్య చూడకుండా ఈ పని చేసి ఇంట్లోకి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఆవిడని, ఏమిటి చేతులు ఉప్పుంటూ వచ్చావు, ఏం వండుతాను, నువ్వు ఏదైనా తెస్తావనుకున్నాను, ఆ అరకలు గట్ట అక్కడ దున్నిన వాడివి, ఆ సంతకెళ్ళి ఏదైనా తేగకూడదు, కాస్త కూర వండుకునేవాళ్ళం అనేసరికల్లా అతనేమన్నాడు, అక్కడ పని అవ్వలేదే, అయినాను మనం దొడ్లో ఉచ్చులేసాము, చెరలో వాలేసాము, ఏం పడ్డాయో చూద్దాం పదా అన్నాడు. భార్యను వెంబడి పెట్టుకెళ్ళి వెళ్ళేసరికల్లా దొడ్లోకి వెళ్ళేసరికి ఉచ్చుల్లో చేపలు పడ్డాయి. అరే భలే వింతగా పడ్డాయి, ఉచ్చుల్లో చేపలు పడ్డమేంటి, ఎక్కడా వినలేదు అని చేపలన్నీ ఊడదీసింది. ఉచ్చుల్లో పడ్డ చేపలు చావు, సస్తాయి, చచ్చినాయి నాకు, అవి చచ్చు చేపలే. ఆవిడ తెలియదుగా, చేపలన్నీ ఊడదీసి బొట్లో వేసుకుంది. ఏమీ నీళ్లలో వలేసాం కదా, 2 చేపలు పడ్డాయేమో అక్కడ కూడా చూద్దాం పా అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళాడు. ఈ వల్లో ఓ కోడి పిల్ల తేలుతుంది. కోడి హే అది ఉత్సాహపడింది, అర్రే రే రే కోడి భలే పడింది, ఎవరు కోడో పోనీలే మన వల్ల పడితే మందే. అక్కడి నుంచి వల్లోంచి కోడిని తీసుకొచ్చారు. కోడిని తీసుకొచ్చాక ఇంట్లో పెట్టుకోగానే ఏమన్నాడు, ఏమేమే చీకటి పడింది, మన పొలంలో లంకిమిందులు దొరికినాయే, బరువుగా ఉన్నాయి, ఇద్దరం పోయి తెచ్చుకుందాంపా అన్నాడు. అనేసరికి సరే కోడి చేపలు ఇంట్లో పెట్టింది, భర్తతో కలిసి చీకట్లో బయలుదేరింది. రాత్రి అయిపోయింది, చుట్టుపక్కల ఎవరు లేరు, ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ఇతను ఏం చేశాడు, సాయంత్రం అక్కడి నుంచి వచ్చేటప్పుడు, సంత నుంచి వచ్చేటప్పుడు ఒక కుండతో ఎర్రనీళ్ళు, ఓ చెట్టు మండ అక్కడ పెట్టాడు తమ పొలం దగ్గర. భార్య చీకట్లో నడుస్తుంది, వాళ్ళకి లాంతర్ సౌభాగ్యం కూడా లేదు, వాళ్ళ జీవితాలకి అలవాటుగా దారిని పోతున్నారు అంతే. ఆ చెట్టు మండ, వేప చెట్టు మండ అని కుండలో ముంచి చిలకరిచ్చాడు. చిలకరిచ్చేసరికి జల్లుమని నీళ్లు పడ్డాయి. చెట్టు కొమ్మ చిలకరిస్తే నీళ్లు పడవు. ఆ కంగారు పడి, అయ్యో అయ్యో వాన అయ్యా, మబ్బులేని వాన ఎట్లా కురుస్తుంది ఏంటి, వాన వస్తుంది, ఎక్కడి నుంచో చినుకులు పడుతున్నాయని. చినుకులు కాదే, మబ్బులేని వాన, నెత్తుటి వాన, చూసుకో ఎర్రగా ఉన్నట్టుంది అన్నాడు. ఏం కనపడుతుంది, ఇంటికి వెళ్ళాక వెలుగులో చూసుకుంటానండి. ఎర్ర నీళ్ళు ఆరిపోయాక కూడా ఎర్రగానే ఉంటాయి. చిబొళ్ళంతా పడ్డాయి ఆ ఎర్ర నీళ్ళు. అక్కడి నుంచి వాన ఆగిపోయింది. ముందుకు వెళ్ళేసరికల్లా తమ పొలం వచ్చింది, జమీందార్ గారు ఇచ్చింది. సరే గుర్తుపెట్టాడు అక్కడ ఒక పుల్ల, ఆ పుల్లని తీశాడు. ఇద్దరు కలిసి చెరుకో బింద ఊడదీసి, గొలుసు ఊడదీసి చెరో బింద నెత్తిని పెట్టుకుని మోసుకొని తీసుకొచ్చారు. తీసుకొస్తుంటే ఏమైంది, దారిలో ఆవులు రాత్రి బ్రహ్మని మూలుగుతుంటే అమ్మాయింది, ఎవరై మూలుగుతున్నారు, ఏడుస్తున్నట్టు వినపడుతుంది, ఏమిటా శబ్దం అని. ఆవిడకి చీకట్లో తిరిగే అలవాటు లేదు, ఆడవాళ్ళు వెళ్ళరు కదా రాత్రిళ్ళు పొలాలకి. ఏమన్నాడు, అదిగా అదేమని జమీందారు లేడు, జమీందారిని దయ్యం పట్టుకుంది, దయ్యాలు ఎత్తుపోయినాయట, పాలేళ్ళు వాళ్ళంతా నౌకర్లు ఉంటారు కదా, వాళ్ళంతా ఏడుస్తున్నారే, వాళ్ళవే మూలుగులు అన్నాడు. జమీందారు గారిని దయ్యం ఎత్తుకుపోయింది అది అనగానే ఓహో సరేలే అనుకుంది. సరే ఇద్దరు వచ్చి వెనకాల ఏం చేశారు, ఎవరికి చెప్పకూడదే పిచ్చిబందా, దాచిపెడదాం, వీటిని బయట పెట్టుకోకూడదు అన్నాడు. ఇద్దరు కలిసి దొడ్లో ఓ చోట గొయ్యి తీశారు, ఈ బిందెలు 2 పాతి పెట్టారు. ఆవిడేం చేసింది, ఇంట్లోకి వెళ్ళి ఆ చేపల రుద్ది కూర వండింది, కోడిని రేపు వండుకుందానిలే, అన్నం ఉందిగా అంది. ఇద్దరు కలిసి అన్నాలు తినేశారు. అన్నం ఉంది, చేపల కూర వండుకున్నారు. ఆ కోడి ఎక్కడో పెట్టుకుంది. బతుకున్న కోడి ఏముంది, అది అటు ఇటు తిరుగుతుంది కదా, దానికి ఏదో 2 గింజలు వేసింది, ఒక బుట్ట కింద పెట్టింది, అన్నాలు తినేసాక పడుకుంది. ఇంత దూరం నడిచి వెళ్ళేసరికల్లా ఆవిడ కొళ్ళు తెలియలే. ఇతను ఏం చేశాడు, ఈయన మంచి ఉత్సాహం మీద ఉన్నాడు కదా, ఎక్కడైతే గొయ్యి తీసి పాతి పెట్టారో అక్కడ గుర్తుగా పుల్ల కూడా పెట్టుకున్నారు. ఆ పుల్లను అక్కడే ఉంచి ఆ బిందెలు 2 అక్కడి నుంచి తీసేసాడు అతను. ఇంకో చోట గొయ్యి తవ్వి నగల మొత్తం బంగారం, అందులో కాసులు ఉన్నాయిగా, కాసులు 2 ఓ గోతులో, బిందెలు 2 ఇంకో గోతులో పాతి పెట్టేశాడు. తను పాతిన వాటికి గుర్తులు పెట్టుకున్నాడు. సరే మర్నాడు తెల్లారింది, పనిలోకి వెళ్తాను నేను, చెరువుకి వెళ్తా, చేటకెళ్తా ఏదో చెప్పాడు. ఈవిడంది, ఏమయ్యా చీరలన్నీ కోకలన్నీ చెరిపోయినాయి, మరి 4 కాసులు ఇవ్వకూడదు, 4 చీరలు కొనుక్కుంటాను అంది. అనేసరికల్లా కాసులు ఏమిటి, ఏం కాసులు నీ మొహం అన్నాడు. కాసులు ఎక్కడివి మనకి, జమీందారు ఇచ్చిన పొలం దున్నుకుంటే అప్పుడు కదా మనకి డబ్బులు ఇచ్చేది అన్నాడు. అనేసరికల్లా ఆవిడ, అదేంటయ్యో ఈ రాత్రి మనమే కదా కాసుల బిందెలు తీసుకొచ్చి దొడ్లో పాతి పెట్టామంటే, నీ బోందా, నీ కాలు వచ్చినట్టుంది పిచ్చమొహం, ఏమీ లేదు అలాంటివి అన్నాడు. అనేసరికి ఈవిడ గుళ్ళు మండిపోయింది. రాత్రి ఆ వజాన అక్కడి నుంచి చీకట్లో మోసుకొస్తే
అట్లా అంటావా అని ఆవిడ, ఏం మోసుకురావటమండి, మనం ఎక్కడికి వెళ్ళాం, చేపల కూర వండావు తిన్నాం అంతే అంటాడు. వాదన పెరిగింది, పోట్లాడుకున్నారు. ఆవిడ చేతిలో ఉన్న చట్టికుండా విసిరేసింది. ఆయన దొంగలాడుతూ లేచి వెళ్ళిపోయాడు పొలానికి. ఈవిడేం చేసింది, మొగుడిని నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టుకుని చచ్చినట్టు డబ్బులున్నా కూడా నాకేం ఇవ్వనంటాడు, నగా నాణ్యం లేకపోతే పీడ వైరి, అన్ని డబ్బులు ఉంటే కోకలను కొనుక్కోవచ్చు కదా కనీసం అనుకుంది. సరే ఏం చేసింది, మంచినీళ్ళు బిందె పుచ్చుకుని మంచినీళ్ళు తెద్దామని చెరువు దగ్గరికి వెళ్ళింది. నూతి దగ్గరికి ఆ ఊళ్ళో ఉన్న ఓ భూషయ్య గారి పెళ్ళాం వచ్చింది. వచ్చేసరికల్లా ఏమిటే రొసరొసలాడుతున్నావు అని ఆవిడ అడిగింది. అడగానే రొసరొసలాడికి ఏం చేయనుదినా, మా ఆయన ఎంత పిసినుకుంటో తెలుసా, రాత్రి 2 బిందెలే కాసులు తీసుకొచ్చి దొడ్లో పాతి పెట్టాం. దుర్మార్గుడు, ఒక కోక అనుకుంటానంటే డబ్బులు ఇవ్వనన్నాడు. అంటే బిందెలు ఎక్కడ మీకు అని అడిగింది ఆవిడ. అదేంటి, జమీందారు గారు ఇచ్చిన పొలంలో లంకి బిందెలు పడ్డాయి వదినా, రాత్రి మోసుకొచ్చాం మేమిద్దరం అన్నది. అనేసరికల్లా ఇంకేముంది, ఊరంతా వెళ్ళిపోదు, భూషయ్య గారు పెళ్ళాం ఊరుకుంటుంది, ఊరంతా చెప్పేసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికల్లా జమీందారు గారు వచ్చేసారు. దుర్మార్గుడా, నేను నీకు పొలం ఇస్తే నా పొలంలో లంకి బిందెలు పడ్డాయంటే అవి నావి కదా, మా తాత ముత్తాతలు ఏనాడో దాచిపెట్టి ఉంటారు, బిందెలు తీ అన్నాడు. బిందెలేంటి బాబు, బిందెలు ఎక్కడ పడ్డాయండి, నేను నిన్న తవ్వేనంతే అనేసరికల్లా అదేమిటి నీ పెళ్ళని చెప్పింది, పిలవండి భూషయ్య, ఈ పెళ్ళని రైతు పెళ్ళాన్ని సాక్ష్యానికి అన్నారు. భూషయ్య గారి భార్య చెప్పింది, ఈ అమ్మాయి లంకి బిందెలు మోసుకొచ్చాం నేను మా ఆయన అని చెప్పింది నాకు అని. చెప్పావా అంటే చెప్పానంది. అబద్ధం బాబు, దానికి తెలీదు, బిందెలేమిటి అది అట్లాగే చెప్తుంది అన్నాడు. అనేసరికల్లా ఆవిడ కోపం వచ్చేసింది. అమ్మాయికి కొంచెం వెరిబాగులది కదా, ఇంకా నయం నువ్వు నా దగ్గర అబద్ధాలు ఆడాడు, జమీందారు ముందు అబద్ధాలు ఆడతావా, మనం నిన్న రాత్రి వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏమైంది, ఉచ్చుల్లో ఏమో చేపలు పడ్డాయి, వాళ్ళలో ఏమో కోడి పడింది చేపల వల్ల అనగానే అందరు నవ్వారు. ఇటు పిచ్చి మాటలు మాట్లాడుతుంది, వెర్రిబాగులది. ఈతన్ని ఎత్తి బాదుకున్నాడు. చూసారా బాబు, ఇదండి దీని సంగతి అన్నాడు. ఇలా పిచ్చి పిచ్చి మాగా వేషాలు వేసామంటే మర్యాదగా ఉండదు. రాత్రి మనం వెళ్ళేటప్పుడు నెత్తుటివాని గురవలా, మన ఇద్దరం చెరుకో బిందె నెత్తి మీద పెట్టుకోవాలా అంటే ఈయన ఇట్లా చూస్తున్నాడు. జమీందారు కేసు రైతు, చూసుకోండి బాబు మా ఆవిడ సంగతి అని. అక్కడి నుంచి మేము తిరిగి వచ్చేస్తుంటే ఆ పెద్ద పెద్ద మూలుగులు ఏడుపులు వినిపించినాయి. జమీందారిని దయ్యం ఎత్తుకెళ్ళిందని చెప్తేవి కాదు అంది. అనేసరికల్లా జమీందారికి అర్థమైంది, ఇది అన్ని తింగర మాటలు మాట్లాడుతుందని. చిచ్చి, ఇది ఒక తింగర బందలా ఉంది, ఏదో అబద్ధాలు చెప్తే అవన్నీ నేను నమ్మి అనవసరంగా ఇంత మటుకు వచ్చాను. ఒరే నీకు ఇచ్చిన చెక్క నువ్వే దునుకోపోరా, నేను పొరపాటు వచ్చాను అని ఆయన లేచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అందరూ తలా మాట మాట్లాడారు, నవ్వారు. అంతా ఇది మామూలుగా అమాయకురాలు వెరిబాగులదని తెలుసు కానీ మరి ఇంత వెరిబందని తెలియదు మాకు. అయ్యో జమీందారు ఎదురుగుండా ఉండగానే ఆయన దైవతికెళ్ళిందని చెప్తోంది అని పోయారు తలా పక్క. ఈవిడ మెల్లిగా భర్త దగ్గర చేరింది. ఏమో నిజం చెప్పు, రాత్రి మన 2 బిందెలు తెచ్చాం కాదు, లేదే అన్నాడు. అయితే రాత్రి పడ్డ నెత్తుటిపాన, రాత్రి పడ్డ కోడి, రాత్రి పడ్డ చేపలు, రాత్రి జమీందారిని ఎత్తుకుపోతే అందరూ ఏడ్చింది అవి అంది. నీకు కళ వచ్చిందే అన్నాడు. అట్లాంటి కళ్ళు వస్తాయా అని ఆశ్చర్యపోయింది. సరే ఇంకేముంది, ఇక నిజమయ్యే అవకాశం లేదు. అక్కడి నుంచి ఏం చేసింది, రాత్రి మనం పుల్ల పెట్టితే అని పరిగెత్తుకుంటూ పోయి అక్కడ తవ్వింది. ఏమీ లేదు అక్కడ. అట్లాంటి కళ వచ్చిందా నాకు, చేపల తేపులు ఇంకా వస్తున్నాయే అనుకుంటోంది. చేపల కూర తింది కదా, కానీ ఇంకేమీ లేదు. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, ఆ కాసులు బయటికి తీయకుండా ఆ పొలం దున్నుకుంటూ క్రమంగా కాస్త ధనవంతుడయ్యాక తన డబ్బులు నిదానంగా పెట్టి, ఎందుకంటే భార్య వెరిబాగులది, తెలియజేస్తే మొత్తం పోతుంది. దాని వెరిబాగులతనాన్ని ఆసరా చేసుకుని దాని ఇంట్లోనే తన అమ్మాయిని ఏం చేయలే, ఉంచుకున్నాడు తనతో పాటే. కానీ దాన్ని ఆసరా చేసుకుని ఈ డబ్బులన్నీ సంపాదించేసుకున్నాడు అనమాట. ఊళ్ళో వాళ్ళంతా ఊరుకున్నారు. తర్వాత అమ్మాయి నగలు కొన్నా నాణ్యం కొన్నామన్నా ఎవరు నమ్మేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. వాడు సంపాదించుకుంటున్నాడు అనుకుని ఊరుకునేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, చిన్న క్యూట్ స్టోరీ కదా. ఇలా ఇప్పుడు ఎవరు ఇలాగే కదా మోసం చేస్తారు. అవునండి, మోసపోయేది ఇలానే కదా. ఇప్పుడు అమ్మాయి పాపం అమాయకురాలు భార్య కాబట్టి సరిపోయింది, ఇంకోళ్ళనైతే అదే కదా. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే.